టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు బీసీసీఐ షాక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రంజీ ట్రోఫీలకు దూరంగా ఉండడంతో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లపై చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి వీరి పేర్లను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ ఇస్తున్న సెంట్రల్ కాంట్రాక్ట్ 2023లో శ్రేయస్ అయ్యర్ గ్రేడ్ బిలో ఉండగా ఇషాన్ కిషన్ గ్రేడ్ సిలో ఉన్నాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ 3 కోట్ల వార్షిక వేతనాన్ని పొందుతుండగా ఇషాన్ కిషన్ ₹1 కోటి జీతం అందుకుంటున్నాడు. బోర్డు ఆదేశాలను వీళ్ళిద్దరూ బేఖాతరు చేస్తూ రంజీల్లో ముంబైకి అయ్యర్, జార్ఖండ్కు ఇషాన్ కిషన్ అందుబాటులో ఉండడం లేదు. అతి త్వరలోనే బీసీసీఐ 2024కు సంబంధించిన కాంట్రాక్టులను ప్రకటించనుంది. ఇందులో ఈ ఇద్దరికీ స్థానం ఇవ్వొద్దని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లుగా ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మానసిక సమస్యలతో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ అర్ధాంతరంగా తప్పుకోగా ఇంగ్లాండ్తో తొలి 2 టెస్టుల్లో విఫలం కావడంతో సెలెక్టర్లు అయ్యర్పై వేటు వేశారు. దీంతో అయ్యర్ వెన్నునొప్పి అంటూ రంజీలకు దూరంగా ఉన్నాడు. అయితే అయ్యర్కు ఎలాంటి ఫిట్నెస్ సమస్య లేదని ఎన్సీఏ అధికారులు ఇప్పటికే బీసీసీఐకి నివేదిక ఇచ్చారు. అటు మానసిక సమస్య అంటూ చెబుతున్న ఇషాన్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాలతో కలిసి ఐపీఎల్ ప్రిపరేషన్స్ మొదలుపెట్టాడు. ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేని ఆటగాళ్లతో పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ప్లేయర్లు అందరూ దేశవాళీ క్రికెట్ను ఆడాలని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జైషా లేఖలు రాశాడు. అయినప్పటికీ ఈ ఆదేశాలను ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ పట్టించుకోలేదు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లపై వేటు పడే అవకాశం ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్ 2024కి బీసీసీఐ వీళ్ళిద్దరినీ పరిగణలోకి తీసుకోదని పలువురు భావిస్తున్నారు.